హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలతో ముచ్చట్లు. ఈరోజు సండే స్పెషల్ మటన్ బిర్యానీకి ఫస్ట్ నేను మటన్ తీసుకొని ఒక 300 గ్రామ్స్ మటన్, దాంట్లో అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు, కారము, పెరుగు వేసి మ్యారినేట్ చేశాను. దాని తర్వాత ఒక్క ఆనియన్ కట్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకొని దాంట్లోనే ఈ పుదీనా, పచ్చిమిర్చి వేసేసి వేపుకొని దాంట్లో చిన్న చిటికెడు అంటే కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకొని అది వేగంగానే మ్యారినేట్ చేసిందంతా దాంట్లో వేసుకున్నాను. ఇది బిర్యానీ అంటే దమ్ బిర్యానీ కాదు, దిస్ ఈజ్ లైక్ పులావ్ లాగా చేశాను ఈరోజు ఫస్ట్ టైం. ముందెప్పుడు మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ వేసుకుంటే ఈరోజు ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తే ఎంత సూపర్గా అయిందంటే లాస్ట్లో ఆ రైస్ చూస్తే అదిరిపోయింది. అయితే దీన్ని ఏం చేశానంటే కుక్కర్లో ఉడకపెట్టుకోకుండా గిన్నెలు వేసి సిమ్లో పెట్టి చాలాసేపు బరువు పెట్టి ఉడకపెట్టినాను. మీన్వైల్ బిర్యానీకి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకున్నాను. ఇంకో పక్కన ఈ రైస్ వేసి రైస్తో పాటు సాజీరా, ఇలాయచీ, బే లీఫ్, చెక్క, ఉప్పు ఇవి వేసేసి ఒక్క చుక్క రవ్వంత నూనె కూడా వేసుకున్నాను, స్టిక్కీ కాకుండా. ఇగో హాఫ్ బాయిల్ అంటే 70% బాయిల్ అయిన రైస్. అప్పటికే ఇది ఉడికిపోయింది, మటన్ అంతా ఉడికిపోయింది. బాయిల్ అయిన రైస్ని అట్లా బిర్యానీకి స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో లేయర్స్ లాగా ఆనియన్స్ కూడా వేస్తూ ఉన్నా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెము దాంట్లో ఆల్రెడీ మొత్తం అయిపోయింది కదా, గ్రేవీ అంతా అయిపోయింది కదా. సో ఈ గంజి వాటర్ పోసుకొని దానికి కావలసినంత గంజి వాటర్ పోసుకొని జస్ట్ ఆల్రెడీ మటన్ అంతా ఉడికిపోయింది కాబట్టి నేను ఏం చేశానంటే ఎక్కువసేపు బిర్యానీ పెట్టకుండా, అంటే స్టవ్ మీద పెట్టకుండా ఒక్క 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే పెట్టి దాని తర్వాత ఏం చేశాను, బరువు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎందుకంటే రైస్ 70% ఉడికిపోయింది, మటన్ అయితే మొత్తానికి ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్ రైస్లో యాడ్ అవ్వడం కోసమని చేసి బరువు పెట్టి ఒక 7 మినిట్స్ మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని ఉడికించుకున్న తర్వాత సిద్ధ బిర్యానీ ఇట్ ఈస్ రెడీ.